నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మన్నారు. బెస్ట్ బిఫోర్ డేట్స్ చూడు. ఏంటండి ఇది? మాట్లాడమే. ఎందుకు ఇలాంటి సరుకు మాకు సప్లై చేశావు? తప్పైంది మేడం, నన్ను క్షమించండి మేడం. ఇంత పెద్ద రెస్టారెంట్ కదా, ఇంత చిన్న విషయాల్ని పట్టించుకుంటారా అని నా నష్టాన్ని పూడ్చుకోవడానికి కక్కుర్తిపడ్డాను మేడం. యూ ఇడియట్. నీ మూలంగా ఏ తప్పు చేయను నేను ఈ ఆఫీసర్స్ ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. తనకే సంబంధం లేకపోయినా ఆ సమయంలో నన్ను రక్షించడానికి తప్పు తన మీద వేసుకుంది. అవసరమా? ఇదంతా మాకు అవసరమా? నీ మూలంగా మా రెప్యుటేషన్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు మ్యాటర్ క్లియర్ కదా? తప్పు ఎవరు చేశారో అర్థమైంది కదా? కేసు అయినా స్టేట్మెంట్ అయినా వీణ్ణే బాధ్యుణ్ణి చేయండి. తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. షడాప్ బావా, ఇక నుంచి ఇతని దగ్గర ఏ వస్తువు తీసుకోవద్దు. అలాగే తారక్. మేడం, ఇతని సంగతి మేం చూసుకుంటాం. కానీ ప్రొడక్ట్స్ మీ స్టోర్లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. దేనికి? ఫ్యూచర్లో ఇలా జరగదని. అలాగే సార్, మీరు స్టేట్మెంట్ తయారు చేసి ఇవ్వండి, నేను సైన్ చేస్తాను. రామ్ సార్, స్టేట్మెంట్ రాయ్. ఎస్ సార్. వాళ్ళతో సైన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మేడం. ఎస్ఐ గారు, సార్, అతన్ని అరెస్ట్ చేయండి. పదండి. మిథున, చాలా థ్యాంక్స్ అమ్మా. నా పరువు వీధిన పడకుండా కాపాడా. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? మేము మీ స్టాఫ్, మీరు మా వెల్ విషర్స్. మీరు ఏ విషయంలో తక్కువైనా అది మాకే నష్టం కదా మేడం. మీకోసం నిలబడ్డం నా బాధ్యత. నిజంగా మీకు ఈ విషయాలకి సంబంధం లేదు కదా? కాస్తో కూస్తో సంబంధం ఉంది నాకు అశోక్ గారికి. అందుకే తప్పు నా తల మీద వేసుకున్నాను. మిథున గారు, మీకు బిల్లులు చెక్ చేయాలనే ఆలోచన రాకపోతే అమ్మగారు వాళ్ళ జీపేకి ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. నిజమే మిథున్ గారు, మీకు ఈ ఐడియా రాకపోతే మన రిసార్ట్ రెప్యుటేషన్, మా అమ్మ ప్రెస్టేజ్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది. మీ షార్ప్ థింకింగ్కి, ఇంటెలిజెన్స్కి మీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్స్ ఏంటి తారక్, త్వరలో ప్రమోషన్ ఇచ్చేద్దాం. కోడలిగా ప్రమోషన్ ఇచ్చేయండి అత్తయ్య. తారక్, మామ్. ఈవినింగ్ నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలి, వస్తాను. అలాగే మామ్. మేడం, ఇదిగోండి. ఇది మళ్ళీ ఫోన్ చేయలేదు, నేను చేస్తే రెస్పాన్స్ లేదు. ఏమైందో ఏంటో. ఒసే మిథున, నీ గురించి నేను టెన్షన్ పడుతున్నాను. ఏమైందే? ఎలా ఉన్నావు? నువ్వు ఐడియా ఇచ్చాక డోగా ఉంటుందా? 100% సక్సెస్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇటు మేడం గారి అప్రిషియేషన్స్, అటు తారక్ గారి కాంప్లిమెంట్స్. ఫుల్ హ్యాపీనే. నువ్వెదురుగా ఉంటే ముద్దులతో ముంచెత్తేదాన్ని, బుగ్గలు గిల్లి బూరెలు చేసేదాన్ని.
నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు. బూరెలు నేను చేసి పెడతాలే. మిథున, ఏం జరిగిందో నన్న టెన్షన్లో నీకోసమే బయలుదేరాను. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అందుకే బస్ కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాను. డోంట్ వరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నిదానంగా రా, ఇంటి దగ్గర కలుద్దాంలే. బాయ్. మార్నింగ్ ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ టెన్షన్ లేకపోతే ఫేస్ ఇంకా బ్రైట్గా ఉండేది. ఎప్పుడైనా నా అంత కాంతి కళ ఆరా ఎవరికుంటుందిలే. ఆపండి ఆపండి ఆపండి, అమ్మగారు ఆపండి. కాపాడమ్మా, అమ్మ అమ్మ కాపాడమ్మా, కాపాడమ్మా, అమ్మా కాపాడమ్మా, అమ్మా అమ్మ నువ్వే కాపాడాలమ్మా. అమ్మ నీకు దండం పెడతానమ్మా. అమ్మ మీకు పుణ్యం ఉంటుందమ్మా. హే తప్పుకో. అమ్మా అమ్మ అలా అనకండమ్మా, ఆదుకోండమ్మా, దయచేసి ఆదుకోండమ్మా. అమ్మా అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా దండం పెడతానమ్మా, ఎవరు సాయం చేయండమ్మా. ఎందుకు అలా డోర్ కొడుతున్నావు? అమ్మా నేను మా ఆయన మీ హోటల్లో స్వీపర్లుగా పనిచేస్తున్నామమ్మా. మా ఆయన చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడమ్మా. దయచేసి సాయం చేసి ఆదుకోండి అమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా అమ్మా సాయం లేదు ఏం లేదు, పో ఇక్కడి నుంచి. ఆదుకోండి అమ్మా. కారు కడ్డం వచ్చి అడుక్కుంటున్నావేంటి? అమ్మా అమ్మా డ్రైవర్, పోనీ. అమ్మా ఆగండమ్మా, ఆదుకోండమ్మా. బా. మీరే మమ్మల్ని ఆదుకోవాలమ్మా. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా, మీకు దండం పెడతానమ్మా. పోతే అమ్మా, పోయాడు. ఈ ఒక్కసారి ఒక్కడు పోతే నష్టమేం లేదు. వాడితో పాటు నువ్వు కూడా పో. పెడతానమ్మా. దయచేసి ఆదుకోండమ్మా. అమ్మా అమ్మా మీకు దండం పెడతానమ్మా. అమ్మా ఏయ్, అమ్మా అమ్మా అమ్మా. ఈనాటి విశిష్ట మహిళా పురస్కార గ్రహీత శ్రీమతి రేఖాదేవి గారికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు, ప్రముఖ రాజకీయవేత్త, పార్లమెంటేరియన్ ఏరు లోకేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి రేఖాదేవి గారు మనందరికీ సుపరిచితం. వారు మన మహిళా మండలి సభ్యురాలు కావటం మనందరి అదృష్టం. మన మహిళా మండలికే గర్వకారణం. బెస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రమోటర్ పురస్కారం అందుకోవడానికి శ్రీమతి రేఖాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ రేఖాదేవి గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అవార్డు ప్రదానం చేయడానికి మన ముఖ్య అతిథి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. శ్రీమతి రేఖాదేవి గారు ప్రముఖ మహిళా వ్యాపారవేత్త. వారు ఎదగడమే కాదు, ఎంతో మందికి ఆసరాగా నిలుస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్న దేవత.
ఎంతో మంది మహిళలకు వారి సంస్థలో ఉద్యోగాలిస్తూ స్త్రీ సాధికారతను పెంచుతున్న ఉత్తమురాలు. వారికి ఇలాంటి అవార్డులు ఇంకా ఇంకా రావాలని, వారు ఇంకా అత్యున్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నాను. శ్రీమతి రేఖాదేవి గారికి బహుమతి ప్రదానం చేసి సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆపండి 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 ఆపండి. ఎవరమ్మా నువ్వు? ఆపండి అని అలా అరుస్తున్నావు. నేనెవరన్నది కాదు, అసలు మనిషిలా కూడా కనీస గౌరవం ఇవ్వకూడని ఈవిడకు పురస్కారాలు, బిరుదులు, సన్మానాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆవిడెవరో నీకు తెలుసా? ఈమెనెవరు లోపల రానిచ్చారు? నీకు లోపలికొచ్చే అర్హత ఉందా? మహిళా మండలికి రావడానికి మహిళకు అర్హత లేకపోవడం ఏంటి? ఆ అర్హత ఉండకూడదు ఈవిడకు. ఆ బిరుదు అందుకునే అర్హత లేనిది ఈవిడకు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి ఏం తెలుసని ఇలా వాగుతున్నావు? నీ గురించి ఇక్కడ ఉన్న అందరికన్నా బాగా తెలిసింది నాకు. నాకన్నా బాగా తెలిసిన మరో మనిషి పార్వతి. పార్వతి, ఇలా రా. అమ్మా అమ్మా, నీకు దండం పెడతానమ్మా. అమ్మా 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 అమ్మా. ఓ శిశు, అమ్మా 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 లేవండి. అమ్మా అమ్మా అమ్మా, రక్తం గారిపోతుందమ్మా. రక్తం వస్తుంది. అబ్బా అమ్మా అమ్మా, నొప్పి. అమ్మా నొప్పి. అమ్మా, రక్తం కారిపోతుందమ్మా. అమ్మా, నొప్పి వస్తుందమ్మా. నొప్పమ్మా. ఎవరావిడ? ఎందుకు నేను ఇలా నెట్టేసింది? మా హోటల్ ఓనర్ అమ్మా. ఆ హోటల్లో స్వీపర్నమ్మా నేను. మా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడమ్మా. ఏదైనా సాయం చేసి ఆదుకోమన్నానమ్మా నేను. చచ్చిపోతాడు అంటే వాడితో పాటు నువ్వు ఫోన్ నెట్టేసిందమ్మా నన్ను. అమ్మా, నొప్పి. ఓనర్ అయ్యుండి పనుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటే సాయం చేయకపోగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా? పదండి, ఎందుకు సాయం చేయదో నేను అడుగుతాను. అమ్మా అమ్మా అమ్మా
అన్న ఆ కార్ని ఫాలో అవ్వండి. ఆ కార్ ఎక్కడికి పోతే అలాగే పోండి. ఇప్పుడు చెప్పండి గౌరవనీయులు అయిన ఎంపీ గారు, మహిళా మండలి సభ్యులారా, సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈవిడ గారు తన దగ్గర పని చేసేవాళ్ళు ప్రాణాలు కాపాడమని ప్రార్థిస్తే బీద ప్రాణాలు ఉంటేనేం పోతేనేమని నిర్దాక్షిణ్యంగా నెట్టి పారేసి నెత్తురొస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసిన ఈవిడ గారు స్త్రీల సాధికారత, ఉద్ధరించే మహిళా బిరుదులకి, బహుమతులకి, పురస్కారాలకి, సత్కారాలకి అర్హురాలా? ఏంటి రేఖ ఇదంతా? ఇదంతా కట్టుకథ. నలుగురిలో నన్ను పలచన చేయడానికి అలగా మనిషిని వెంటేసుకొచ్చి అల్లిన కథ. లేదమ్మా, ఇదంతా నిజమమ్మా. ఆ అమ్మాయి చెప్పినట్టే జరిగిందమ్మా. వసేయ్ నిన్ను. షో 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 షో. ఈ పిలుపే ఈవిడ గారి సంస్కారం ఎంత గొప్పదో చెప్తుంది. ఈవిడ గారి దుర్మార్గానికి ఈ గాయమే సాక్ష్యం. ఈవిడ నెత్తురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి నెట్టేసి వచ్చింది. నేను చెప్పిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదు. నేను ఏ ప్రమాణానికైనా సిద్ధం. ఈవిడ సిద్ధమేమో చెప్పమనండి. సిద్ధమేమో చెప్పమనండి. ఈ సంస్థల్లో స్త్రీలకు ఉద్యోగాలు ఇస్తుంటే ఉద్ధరించడానికి అనుకున్నాం, అణిగిమణిగి ఉండడానికని ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఈ పురస్కారానికి రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేశామనిపిస్తోంది. ఏంటి రేఖాదేవి గారు, మీ గురించి చాలా గొప్పగా విన్నాను, చాలా ఉన్నతంగా ఆలోచించాను. మీ అసలు నైజం ఇదే. బహుమతి ఇవ్వకముందే తెలియడం మంచిదైంది. సన్మానం అయిన తర్వాత తెలిస్తే నేను అవమానపడాల్సి వచ్చేది. ఏంటమ్మా ఇది? ఇలాంటి వాళ్ళకా మీరు బిరుదులిచ్చేది? ఈవిడ గారి సన్మానమేమో గాని మనకు, మన మహిళా మండలికి ఇది పెద్ద అవమానం. ఇంకా చూస్తారేంటి? పదండి పదండి. హే, అసలు ఎవత్తివే నువ్వు? నా వెనకాల పడి నా ఇష్టాల్ని, సంతోషాల్ని సర్వనాశనం చేస్తున్నావు. నా పరువు తీస్తూ నన్ను అవమానాల పాలు చేస్తున్నావు. నేను ఎవరైనా మీరు అహంకారం వీడనంత వరకు అవమానం తప్పదు. మీరు ఇలాగే ఉంటే నేను కాకపోతే నాలా ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రతిఘటిస్తూనే ఉంటారు. హే, నాకే నీతులు చెప్తున్నావా? నాకే నీతులు చెప్పేంత హోదా ఉందా నీకు? నాకు హోదా లేకపోవచ్చు, కానీ మీరు మారకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే, మీకు కొడుకులు కూతుళ్ళు ఉంటే, అల్లుళ్ళు కోడళ్ళు వస్తే మీ హోదా వాళ్లే తగ్గిస్తారు. నా భర్త, నా కొడుకు నా మాట మీరరు. ఎవరో వచ్చి నన్ను వెక్కిరిస్తే, నా మీద పెత్తనం చెలాయిస్తే, నన్ను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదు. చేతులు ముడుచుకొని కూర్చునే ప్రసక్తే లేదు. నాలుక కోసి కారం రాస్తాం. కాలం మారింది మేడం గారు.
నాలుకలు కోయించుకుని మీ కాళ్ల దగ్గర దాసిలా పడుండే కోడళ్ళ కాలం కాదిది. మీరు ఏ హక్కులతో కోడలిగా వచ్చారో వాళ్ళు అదే హక్కులతో వస్తారు. మీరు వాళ్ళని తొక్కాలని చూసే లోపే తిరగబడి మీ నాలుక కోస్తారు.